మిత్రులందరికీ నమస్కారం. గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న సీనియర్ నాయకులు పెద్దలు వెంకటరెడ్డి గారు, మిత్రులు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ హన్మకొండ మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారు, అదేవిధంగా గౌరవనీయులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, బాలప్రకాష్ గారు, తమ్ముడు నగేష్ గారు, జగిత్యాల జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి వసంత గారు, మరి ఇప్పుడే బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరినటువంటి శ్రీమతి కళావతి గారు, బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యురాలు, శ్రీమతి బి లక్ష్మి, బీజేపీ రాష్ట్ర స్టేట్ ఎగ్జిక్యూటివ్ మహిళా మోర్చా, అదేవిధంగా శైలజ గారు, ఆర్కే లక్ష్మి గారు, అనురాధ గారు, ఇబిదు గారు, మంజుల గారు, కృష్ణ గారు, సత్యవతి గారు, ఇందిరా గారు, లక్ష్మి గారు, ఇంకా చాలామంది చెల్లెళ్ళు అక్కలు ఉన్నారు. ఈరోజు బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి మా సోదరీమణులందరికీ పేరు పేరున నమస్కారం. మీరందరూ ఈరోజు మరి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీత గోపీనాథ్ గెలవాలి, ఒక ఆడబిడ్డను ఆశీర్వదించాలి అని చెప్పి మీరందరూ కూడా ఇవాళ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. సరే, జూబ్లీ హిల్స్ ప్రజల ఆశీర్వాదంతో 5 ఏళ్ల కోసం గోపీనాథ్ గెలిచారు. దురదృష్టవశాత్తు విధి వక్రీకరించి ఏడాది అర్థంలోనే చనిపోయింది. సరే, ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి. పాపం 2 ఆడపిల్లలు ఉన్నారు, పెళ్లి కాని పిల్లలు. గోపీనాథ్కి 2 ఆడపిల్లలు ఉన్నారు. కొడుకు కూడా చిన్నోడు, ఇంకా వాడు కాలేజీకి కూడా పోలేదు. చాలా చిన్న పిల్లలు ఉన్నారు. మరి 3 సార్లు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా ఎంతో మంచి పనులు గోపీనాథ్ గారు చేశారు. సో దురదృష్టవశాత్తు గోపి గారు చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వారి సతీమణికి టికెట్ ఇచ్చారు. మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మీరందరూ కూడా టీవీల్లో చూశారు. 2 నెలలు కాలేదు భర్తను కోల్పోయి, ఎంత బాధ ఉంటుంది. పిల్లల పెళ్ళిళ్ళు కాక, పిల్లవాడు చేతికి రాక, అకస్మాత్తుగా సడన్గా భర్తను కోల్పోయిన భార్యకు ఎంత దుఃఖం ఉంటుందో మనకు తెలియదా? ఆ ప్లేస్లో ఎవరమున్నా ఎంత బాధపడతాం. అయితే పిల్లలు పెద్దగా అయినరు, పెళ్ళిళ్ళు అయినాయి, జర మగపిల్లగాడు చేతికి వచ్చిందంటే వేరు. 2 ఆడపిల్లలు ఉండే పెళ్ళిళ్ళు కాకపోయాయి, మగపిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాకపోయాయి. ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇది మర్యాదనా? అసలు ఎవరైనా ఒక ఆడబిడ్డను ఆ రకంగా అవమానించవచ్చా? రాజకీయాలు ఉంటే ఏదన్నా మాట్లాడు. 2 నెలలు కాలే భర్తను కోల్పోయి, పిల్లలు చేతికి రాలేదు, పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు, ఎంత బాధ ఉంటుంది, గుండె ఎంత బరువుగా ఉంటుంది ఆడబిడ్డకైనా. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కానీ నిన్న కొంతమంది కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానపరిచే విధంగా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత విజ్ఞత లేకుండా, విచక్షణ లేకుండా, ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుండ్రో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. బట్ ఏదైనా ప్రజలు విజ్ఞులు, ప్రజలు మంచి చెడు ఆలోచిస్తారు. ఏం చేసింది కాంగ్రెస్, ఏం చేసింది బీజేపీ, ఒక్కసారి మనం ఆలోచించాలి. తెలంగాణ విషయంలో 2 పార్టీలు, బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, 2 పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తున్నాయి. 2 పార్టీలు ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి. ఇది ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను ఉత్తగా మాట్లాడతలేను. ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చెప్పుడు ఒకటి ఉన్నది, చేసుడు ఒకటి ఉన్నది. రాహుల్ గాంధీ ఏమంటాడు? మొహబ్బత్ కా దుకాన్ అని రాహుల్ గాంధీ అంటాడు. మోడీ గారు ఏమంటున్నారు? సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోడీ గారు అంటున్నారు. మరి నిజంగా అమలవుతుందా? మొహబ్బత్ కా దుకాన్ అని మాటలైతే రాహుల్ గాంధీ మంచిగానే చెప్తున్నాడు, కానీ జరుగుతున్నది ఏంది? హైడ్రా పేరిట పేదోళ్ళ ఇల్లు కూలగొడుతున్నారు కదా, అది మొహబ్బత్ కా దుకానా? పెద్ద పెద్దోళ్ళు ఏమో కూలగొడతలేడు. ఇలా కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు నీళ్ళలోనే ఉంటుంది, పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిది హైడ్రాలోనే ఉంటుంది, గాంధీ గారి భూమి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకొని ఉంటాడు. పెద్ద పెద్దోళ్ళ ఇండ్లు అయితే కూలగొట్టలేరు, కానీ పండగ పూట ఆదివారం నాడు రాత్రికి రాత్రి వచ్చి గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టి నేలమట్టం చేసి వేల కుటుంబాలను రోడ్డు మీదకి తెస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి దాన్ని ఎందుకు మాట్లాడాడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ నీ మొహబ్బత్ కా దుకాన్ అనేది మాటలకే పరిమితమా? నిజాయితీగా చేతల్లో కూడా ఉందా?
చేతల్లో ఉంటే నీ రాహుల్ గాంధీని నువ్వు నీ రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతలేవు? రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తలేవు? గరీబోళ్ళ ఇంట్లో ఎందుకు కూలగొడుతున్నావు? పెద్దోళ్ళ తెరువు పోతలేవు, గరీబోళ్ళ మాత్రం కూలగొడుతున్నావని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడా? ఆయన మాట్లాడాడు. ఆడపోయి రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ చోరీ అంటున్నాడు. బీహార్లో ఓట్ చోరీ అంటున్నావు, మరి జూబ్లీ హిల్స్లో నీ రేవంత్ రెడ్డి ఓట్ చోరీ చేస్తుండు కదా. ఒక్కింట్లో 43 ఓట్లు రాయించిండు, ఒక్కొక్కరికి 3 ఓట్లు రాయించిండు రేవంత్ రెడ్డి. మరి ఈ ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడవు? నీ రేవంత్ రెడ్డిని అడగవా? మన కాంగ్రెస్ పాలసీ ఓట్ చోరీకి వ్యతిరేకం, నేను బీహార్లో బీజేపీ చేసిన ఓట్ చోరీ మీద కొట్లాడుతున్నా, నువ్వు చెయ్యొద్దయా జూబ్లీ హిల్స్లో, నువ్వు నిజాయితీగా ఉండమని చెప్పవలసిన బాధ్యత రాహుల్ గాంధీకి లేదా? ఇవాళ దాదాపు 20,000 దొంగ ఓట్లు రాయించిండు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ నాయకులు జూబ్లీ హిల్స్లో భర్తను కోల్పోయిన సునీతమ్మను ఓడగొట్టాలని 20,000 దొంగోట్లు రాయించి నానా కుట్రలు చేస్తున్నారు. ఇది తగునా? దొంగోట్లతో గెలుచుడు కాదు. నిజాయితీ ఉంటే నీ 6 గ్యారంటీలు అమలు చేసి నీ బాకీ చెల్లించి ఓట్లు అడుగు ప్రజల్ని. నువ్వేం చెప్పినావు? అక్క చెల్లెలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నావు. ఇప్పుడు 22 నెలలు అయిపోయింది. ప్రతి అక్కకు చెల్లెకి ఎంత బాకీ పడ్డావు? నువ్వు 55,000 బాకీ పడ్డావు. రేవంత్ రెడ్డి దొంగోట్లు వేసుడు కాదు, నిజాయితీ ఉంటే జూబ్లీ హిల్స్ అక్క చెల్లెళ్లకు ఒక్కొక్క 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు 55,000 బాకీ పడ్డావు. గదిచ్చి ఓటు అడుగు నీకు తెలివి ఉంటే. లేదు, అవ్వ తాతకు 4,000 పింఛన్ ఇస్తా అన్నావు. కేసీఆర్ గారు దోశ ఉంటే 1000 ఎత్తా అంటే 1000 చేసిండు. మళ్ళా గెలిస్తే 1000ని 2,000 చేస్తా అన్నాడు, బరాబర్ 2,000 చేసిండు. నువ్వేమన్నావు? నేను 4,000 ఇస్తా అన్నావు. ఇంకా 4,000 ఇచ్చి మాట్లాడు. ఇచ్చిండా? ఇయ్యలేదు కదా. మరి ఈరోజు మీరు ఆలోచించండి. ఇవాళ కేసీఆర్ గారేమో మాట అంటే మాట మీద ఉన్నాడు. 22 నెలలు అయింది కదా. 22 నెలలు ఇంటూ 2,000 అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు భర్త చచ్చిపోయిన చెల్లెలకు 44,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ ఉంటే గా ముసలోళ్ళకు 44,000 ఇచ్చినాక ఓటు అడుగు జూబ్లీ హిల్స్లో. ఈ దొంగ ఓట్లు ఎందుకయ్యా నీకు? చెప్పిన పని చేయి. నేను కొత్తది అడుగుతలేను, గొంతమ్మ కోరిక అడుగుతలేను. ఎలక్షన్లో కూడా బాండ్ పేపర్ వంచినావు. నేను గద్దె మీద కూర్చుంటే 4,000 పింఛన్ ఇస్తా అన్నావు. 2 ఏళ్ళు అయింది, ఇంకెప్పుడు ఇస్తావు అని అడుగుతున్నా. నువ్వు చేసింది ఏమున్నది? హైడ్రా పేరు మీద పేదోళ్ళ ఇల్లు కూల్చుడు. కేసీఆర్ ఉండగా బస్తీ దవాఖానలు పెట్టి మంచిగా వైద్యం చేయించిండు. బస్తీకి దవాఖాన పెట్టినామా లేదా? 350 దవాఖానలు పెట్టినాం. ఇప్పుడు అందులో పనిచేసే డాక్టర్లకు స్టాఫ్ నర్స్కు 6 నెలలకెళ్ళి జీతం ఇస్తలేదు. అది మూతపడాలేదు. మందులు లేవు. 108 రకాల మందులు మేము పెడితే ఇప్పుడు 20-30 రకాల మందులు కూడా లేవు. ఎర్రగోలి పచ్చగోలి అంతే, అన్ని మందులు బంద్ పెట్టిండు. బస్తీ దవాఖానలు నాగం చేసిండు. డెలివరీకి పోతే కొండాపూర్లో కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని బిడ్డను రూపాయి ఖర్చు లేకుండా ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించినాం. అది బంద్ పెట్టిండు. న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టిండు. బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు. పిల్లల స్కాలర్షిప్లు బంద్ పెట్టిండు. దళిత బంధు బంద్ పెట్టిండు. బీసీ బంధు బంద్ పెట్టిండు. మైనార్టీది బంద్ పెట్టిండు. అన్ని పథకాలు కోత పెట్టుడు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమున్నది? కేసీఆర్ 20,000 లీటర్ల దాకా నీళ్లు ఫ్రీగా ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళకి బిల్లులు పంపుడు మోపు చేసిండు. బిల్లులు పంపి నల్ల బిల్లులు పాతయి కట్టురు అని పెద్ద పెద్ద కాయిదాలు వంచుతుండు. ఇంతకుముందు 3 వద్దులకు ఒకసారి నల్లా వచ్చు. బీఆర్ఎస్ వచ్చినాక కేసీఆర్ వచ్చినాక మంచిగా పెద్ద పెద్ద ట్యాంకులు కట్టి ప్రతిరోజు నల్ల నీళ్ళు వచ్చేటట్టు చేసిండు హైదరాబాద్లో. గరీబ్ వాళ్ళకి ఫ్రీగా నీళ్ళు ఇచ్చిండు మన కేసీఆర్. రేవంత్ రెడ్డి రాగానే అంత కింది మీద అయిపోయింది. కుళ్ళు నీళ్ళు వస్తున్నాయి, నల్ల బిల్లులు మోపోయినాయి. పరేషాన్ చేస్తుండు. మళ్ళీ ఇది అర్థమైతలేదా మనకు? అంత మోసం దగా చేసిండు. మరి అందుకే మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక ఆయన ఓడగొట్టనే ఆయనకు సురుకు ఉంటేనే రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది. ఎందుకు ఇప్పుడు ఏమంటాడు? అప్పుడేమన్నారు? బాండ్ పేపర్ ఇచ్చి ప్రామిసరీ నోట్లు రాసిచ్చిండ్రు. సంతకాలు పెట్టి భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల్లో ఇస్తాం. వీళ్ళని నమ్మేటట్లేరని ఆడికెళ్ళి సోనియా గాంధీని రాహుల్ గాంధీతో చెప్పించారు. మా జిమ్మెదార్ రేవంత్ రెడ్డి ఇవ్వకపోయినా మేము ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు ఉత్తరాలు రాసిండ్రు. ఇప్పుడు వాళ్ళేమో పత్తలేరు. వాళ్ళు పత్తలేరు, ఈయన ఇత్తలేడు. మరి మనం ఏం చేయాలి? ఇప్పుడు తప్పిపోయి ఎవరన్నా కాంగ్రెస్ ఓటేస్తే జూబ్లీ హిల్స్లా ఏమంటాడు? నేను పేదోళ్ళ ఇల్లు గులగొట్టినా నాకే ఓటేసిండ్రు, నేను కరెక్టే అంటాడు. నేను 4,000 పింఛన్ ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు, నేను బరాబరే ఉన్నా, ఇచ్చేదే లేదు పో అంటాడు. తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ 1,00,000 రూపాయలు ఆడవిల్లపల్లి కళ్యాణ్ లక్ష్మి ఇస్తే నేను తులం బంగారం కలుపుతా అన్నాడు. తులం బంగారం లేదు, ఆ 1,00,000 కూడా చక్కగా ఎత్తలేదు.
నేను తులం బంగారం ఎగబెట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు. మహాలక్ష్మి కింద 2500 ఇస్తాను ఎగబెట్టినా అయినా నాకే ఓటేసిండ్రు, ఇచ్చేదే లేదు పో అంటాడు. మరి ఆయనకు సురుకు పుట్టాలి. ఇవన్నీ రావాలంటే బిడ్డ నువ్వు అక్క చెల్లెల్ని మోసం చేసినావు, అవ్వ తాతల్ని మోసం చేసినావు, చదువుకునే పిల్లల్ని మోసం చేసినావు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నిరుద్యోగ యువకులను మోసం చేసినావు, రైతుల్ని మోసం చేసినావు, అందుకే నిన్ను జూబ్లీ హిల్స్లో ఓడగొట్టినాము అని సురుకు పెడితే ఇవన్నీ పథకాలు అమలవుతాయి. దయచేసి మీరు ఆలోచించండి. జూబ్లీ హిల్స్లో బీజేపీ అంటారా, అది డిపాజిట్ వచ్చే కష్టం ఉండదు, అది గెలిచే పరిస్థితి లేదు. బీజేపీ కోటేస్తే వట్టిగా వేస్ట్ అయిపోతుంది. మనము 2 ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ను, మాగంటి సునీతమ్మను, భర్తను కోల్పోయిన చెల్లెల్ని మీరందరూ కూడా దీవించాలి. ఆ అమ్మ మీకు అందుబాటులో ఉంటుంది, మేమందరం అండగా ఉంటాం. ఇలా బీజేపీ కూడా ఏమంటుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఏంది, అందరికీ న్యాయం, అందరిలో ఆనందం ఉందా? మరి ఏం చేస్తున్నారు? గోదావరి నది ఉంది, ఇప్పుడు వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయి. పుష్కరాలు అంటే మీకు తెలుసు కదా, మనం పోతాం, కృష్ణానది పుష్కరాలు ఉంటే నదిలో పోయి మునిగొచ్చినాం. గోదావరి అంటే కూడా ఆడికి పోతాం, నదిలో మునిగి పూజ చేసుకొని వస్తాం. మరి గోదావరి నది మహారాష్ట్రలో ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది, కింద ఆంధ్రప్రదేశ్కి పోతుంది. 3 రాష్ట్రాల కింద ముందు మన దగ్గరికి అయినాకనే కిందికి ఆంధ్రాలో కలుస్తుంది. ఇలా మరి బీజేపీ ఏం చేసింది, గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్కు 100 కోట్ల రూపాయలు ఇచ్చారు, తెలంగాణకు ఉత్తదే గుండు సున్నారు, రూపాయి ఇయ్యలే బీజేపీ. మరి ఆంధ్రప్రదేశ్కు 100 కోట్లు ఇచ్చిన బీజేపీ తెలంగాణకు ఎందుకు 100 పైసలు కూడా ఇయ్యలేదు? ఇది సబ్కా సాత్, ఇది సబ్కా వికాస్ అవుతుందా? గోదావరి నదిలో అక్రమంగా ఆంధ్రప్రదేశ్ బంకచెర్ల ప్రాజెక్టు కడితే దానికి బీజేపీ మద్దతు ఇస్తుంది, తెలంగాణ గొంతు నొక్కుతున్నది, మనకు నీళ్లు లేకుండా చేస్తున్నారు. అంటే గోదావరి నది మీద బంకచెర్లకు అనుమతులు ఇస్తారు, గోదావరి నది మీద పుష్కరాలకు 100 కోట్లు ఇస్తారు, తెలంగాణకు మాత్రం ఏమి ఇయ్యరు. ఏమి ఇస్తున్నారు? 157 మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు బీజేపీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వకుండా అన్యాయం చేసింది. ఇట్లా కూడా అన్యాయమే చేసింది. మొన్న బడ్జెట్ పెట్టిండ్రు, అమరావతికి ప్యాకేజు, విశాఖపట్నంకు ప్యాకేజు, ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజ్ ఇచ్చిండ్రు. ఇయ్యింది సంతోషమే, వాళ్ళు తెలుగు బిడ్డలే. మరి మాకెందుకు ఇయ్యరు తెలంగాణకు? వాళ్ళకి 10 రూపాయలు ఇస్తే మాకు 5 రూపాయలన్నీ ఇయ్యింది, వాళ్ళకి 10,000 కోట్లు ఇస్తే మాకు 5,000 కోట్లన్నీ ఇయ్యింది, ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. 8 ఎంపీలు బీజేపీ గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కేమో ప్యాకేజీలు, తెలంగాణకేమో మొండి చెయ్య. ఇదేనా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వడ్ల ధర, వడ్లు 2369 ఏమో వడ్లకి ఇస్తుంది. మన తెలంగాణలో ఏం పండుతాయి? వడ్లే కదా, బియ్యమే తింటాం కదా, మనం అన్నమే తింటాం కదా. గోధుమలు ఆడ వండుతాయి, ఉత్తర భారతదేశంలో వండుతాయి. మనం రొట్టె తక్కువ తింటాం, అటు పోతే ఉత్తర భారతదేశం వాళ్ళేమో రొట్టె తింటారు, మనమేమో 2 పూటలు 3 పూటలు ఇంత అన్నం తింటాం. మనం గోధుమలకేమో 2585 రూపాయలు ఇస్తుంది మద్దతు ధర, తెలంగాణలో వండే వడ్లకేమో 2369 ఇస్తుంది, అంటే 216 రూపాయలు తక్కువ పెట్టింది. మరి మన రైతు కాదా? గోధుమలకో నీతి, వడ్లకో నీతి ఉంటుందా? అక్కడ ఉత్తర భారతదేశంలో పండించేదైనా రైతే, మన తెలంగాణలో పండించేదైనా రైతే. మన దగ్గర పండేటేమో వడ్లు. బీజేపీ గవర్నమెంట్ ఎక్కినాడు వడ్లకు 1400 ఉండే, గోధుమలకు 1400 ఉండే. కానీ ఈ 11 ఏళ్లలో ఏం చేసిండ్రు? గోధుమలకేమో పెంచుకున్నారు, వడ్లకు మాత్రం తక్కువ పెంచిండ్రు. 2585 రూపాయలు గోధుమలకు పెట్టిండ్రు క్వింటాల్ గోధుమలకు, క్వింటల్ వడ్లకేమో 2369 పెట్టిండ్రు. మన దగ్గర అసలు పండుతాయా గోధుమలు? మనకు పండేటివే వడ్లే. మరి ఇదెక్కడి నీతి? సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే గోధుమలు పండించేటోడైనా రైతే, వడ్లు పండించేటోడైనా రైతే, ఇద్దరికి సమానం ఇవ్వాలి కదా. మరి ఇలా తెలంగాణ రైతుకు మనం వడ్లు పండించడం శాపమా? మన రైతుకు ఎందుకు అన్యాయం చేస్తున్నది బీజేపీ? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. వడ్లల్లో తెలంగాణకు అన్యాయం చేస్తుంది రైతులకు, అట్లే గోదావరి పుష్కరాలంటే అన్యాయం చేస్తారు. పిల్లలు చదువుకునే మెడికల్ కాలేజీలు అంటే ఒక్కటి ఇవ్వకుండా మొండి చేయి చూపించింది. గోదావరి జలాలు అక్రమ ప్రాజెక్టు బనకచెర్లకు ఆంధ్రప్రదేశ్కు వత్తాసు బల్కబట్టింది. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీలు, బీహార్కు ప్యాకేజీలు, తెలంగాణకు మొండి చెయ్యి. మరి అందుకే నేను అన్నది మొదట్లో, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలంగాణ అన్యాయం చేయడంలో,
తెలంగాణ గొంతు నొక్కడంలో ఇవాళ దొందే ఇద్దరు కూడా తెలంగాణకు అన్యాయమే చేసిండ్రు. తెలంగాణ ప్రజల కోసం అచ్చంగా తెలంగాణ ఇంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్ ఉంటేనే మనకు ఇవాళ హైదరాబాద్ విలువ పెరిగింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది, మన తెలంగాణ మంచిగా ఉన్నది. ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్. ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆర్ కాదా? బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? 13,000 ఇచ్చిండు కేసీఆర్, కిట్ ఇచ్చిండు. ఇవాళ ముసలోళ్ళకు 2,000 పెన్షన్ ఇచ్చినాక అవ్వా తాతల గౌరవం పెంచలేదా? ఇవాళ కేసీఆర్ గెలిచింటే మళ్ళీ వెరుగు కదా 3,000 4,000 పెన్షన్ అవ్వు కదా. రేవంత్ రెడ్డి వచ్చే మోసం చేసే 200 1000 అంటే 1000 చేసిండు, 1000 2,000 అంటే బరాబర్ 2,000 చేసి ఇచ్చిండు కేసీఆర్. వీళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళ 4,000 అందరూ ఉత్తదే మాట చెప్పిండు. ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. మీరు ఎవరన్నా అడిగినరా ఫ్రీ నీళ్లు కావాలని? ఇలా హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా పేదలకు మంచి నీళ్ళు ఇచ్చిండు. ప్రతిరోజు నీళ్ళు వచ్చేటట్టు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పీజేఆర్ గారు ఉన్నప్పుడు మనం పోయి రోజు ధర్నాలు చేయకపోదు హైదరాబాద్లో. డీసీఎం లెక్కి పెద్ద మనిషికి తెలుసు, డీసీఎం లెక్కి మీరు పోయి ధర్నాలు చేయకపోదురు, నీళ్ళ కోసం కుండలు బిందెలు పెట్టకపోదురు. ఇప్పుడు ఉన్నదా? బిందెలు పెడుతున్నామా, కుండలు పెడుతున్నామా? అసలు నీళ్ళకి ఇబ్బంది ఉన్నదా? కేసీఆర్ వచ్చినాక 2-3 ఏళ్లలో నీళ్ళ బాధ తీర్చలేదు అక్క చెల్లెలకు. ఈ రాష్ట్రంలో ఏ చెల్లె అక్క రోడ్డు మీదకి రాకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? అక్కా చెల్లెల నీళ్ళ కష్టాలు తీర్చింది బీఆర్ఎస్ కాదా? ఎన్ని రోడ్లు బాగా చేసుకున్నాం జూబ్లీ హిల్స్లో, ఎన్ని మంచి షీ టీములు పెట్టి మహిళలకు భద్రతను కల్పించింది బీఆర్ఎస్ కాదా? షీ టీమ్స్ వచ్చినాక ఆడపిల్లలకు ఎంతో చక్కటి భద్రత వచ్చింది. పిల్లల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు. గురుకులాలు పెట్టి పిల్లల్ని చదివించే కార్యక్రమం చేసిండ్రు. ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు? ఇవాళ మంత్రులు వచ్చి తిరుగుతూ ఉన్నారు జూబ్లీ హిల్స్లో. ఎక్కడ పోయినరా మొన్నటిదాకా? మీరు మొన్నటిదాకా ఒక్క మంత్రి అయినా వచ్చిందా 2 ఏళ్లలో? ఇప్పుడు గాడి తిరుగుతున్నారు జూబ్లీ హిల్స్. మరి ఎందుకో పక్కపొంట ఖైరతాబాద్లో తిరిగారు, మరి ఆ పక్కపొంట ఎందుకో కుకట్పల్లిలో తిరిగారు, షేర్లింగంపల్లి ఎందుకో తిరిగారు. అంటే ఇదంతా ఆపద మొక్కులు మొక్కుతున్నారు, మొసలు కన్నీరు గారుస్తున్నారు. 11 తారీఖు తర్వాత మళ్ళీ ఎక్కడు కాంగ్రెస్ వాడు కనబడాడు. కాంగ్రెస్ వాళ్ళకి నిజాయితీ ఉంటే మీకు బాకీ కార్డులు పంపిస్తాం, మీరు ఎంత బాకీ పడ్డారో పంపిస్తాం. ఆ బాకీ చెల్లించినాకనే జూబ్లీ హిల్స్లో మా అక్క చెల్లెళ్ళు జూబ్లీ హిల్స్ ప్రజలు అడగాలి. ఇవన్నీ మీరు కూడా ఆలోచన చేయండి. ఒక సునీతమ్మ పాపం కష్టాల్లో ఉన్న సునీతమ్మకు ఒక ఆడబిడ్డలుగా, ఒక తోబుట్టుగా మీరు అండగా నిలవాల్సినటువంటి సమయం ఇది. అందరూ కూడా మరి సునీతమ్మ గారిని ఆశీర్వదించండి. ఈ తెలంగాణను మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డికి, బీజేపీకి గుణపాఠం చెప్పి పెద్ద మెజార్టీతో మనం సునీతమ్మని గెలిపించుకోవాలి. దొంగోట్లను నమ్ముకొని ఒకడు బయలుదేరిండు, నోట్ల కట్టలను నమ్ముకొని ఒకడు బయలుదేరిండు, సీసలను నమ్ముకొని ఒకడు బయలుదేరిండు. మనకు ఆ సీసలు కడుపులకు పెడతాయా? నోట్ల కట్టలు కడుపుకు పెడతాయా? ఇవాళ ఇస్తే ఓట్లు అయిపోయినాక ఎట్లా బిడ్డ? దొంగోట్లు మనల్ని బతికిస్తాయా? అందుకే ఈ దొంగోట్లకో, నోట్ల కట్టను నమ్ముకున్న వాళ్ళకో, సారా సీసాలను నమ్ముకున్న వాళ్ళకు మహిళలు, జూబ్లీ హిల్స్ ప్రజలు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను.